శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మీ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా సాగలేదండి. బయటకు మీరు బలంగా ధైర్యంగా కనిపించిన లోపల ఎన్నో యుద్ధాలు ఒంటరిగా పోరాడారు. నిజాయితీగా ఉన్నందుకే మోసపోయారు. నేరుగా మాట్లాడినందుకే తప్పుగా అర్థం చేసుకున్నారు. సహాయం చేసినందుకే ఉపయోగించుకున్నారు. అయినా మీరు వెనకడుగు వేయలేదండి. ఎందుకంటే మీరు సింహాలు. తల వంచడం మీ స్వభావం కాదు. కానీ ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఆలస్యాలు కానీ, అవమానాలు కానీ, కన్నీళ్లు కానీ ఏది కూడా వృధా కాలేదండి. అవన్నీ కూడా మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పుకు ముందస్తు సంకేతాలు మాత్రమే. విధి మిమ్మల్ని పరీక్షించింది కానీ వదిలిపెట్టలేదండి. ఇప్పుడు మీ కర్మచక్రం తిరుగుతుంది. మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవబోతుందండి. ఈ దశలో మీరు ఇక ఓర్పుతో కాదండి, స్పష్టతతో ముందుకు వెళ్తారనమాట. భయంతో కాదండి, ఆత్మ గౌరవంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ పునర్జన్మ కాలం అండి. సింహరాశి వారి నిజమైన సమయం ఇప్పుడే మొదలైందండి. సింహరాశి వారి గత జన్మ కర్మబంధం ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న ఒంటరితనం, అవమానాలు, ఆలస్యాలు అన్నీ ఇప్పుడే మొదలైనవి కాదండి. ఈ 4 రోజుల్లో సింహరాశి వారి ప్రవర్తన కొంచెం మారినట్టుగా ఉంటుంది. సాధారణంగా ధైర్యంగా ముందడుగు నడిపించే స్వభావం ఉన్న ఈ మే 11 నుంచి 14 మధ్యలో మనసులో ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. బయటికి మాత్రం బలంగా కనిపించినా లోపల ఏదో అసంతృప్తి, టెన్షన్ ఉంటుందండి. నేను ఎంత చేస్తున్నా ఎందుకు నాకు విలువ రావడం లేదు అనే ఫీలింగ్ కూడా రావచ్చండి. దీనివల్ల మీరు కొన్నిసార్లు మాటల్లో కాస్త గట్టితనం కనిపిస్తుంది. అంటే దగ్గర వాళ్ళతో కూడా అవసరం లేని మాటలు మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అదే ఈ రోజులో సింహరాశి వారికి ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ 4 రోజుల్లో సింహరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా పని విషయంలో, డబ్బు విషయంలో, సంబంధాల విషయంలో ఆలోచించకుండా ఒక మాట చెప్పడం, ఒక పని చేయడం వల్ల తర్వాత పశ్చాత్తాపం కలగవచ్చు. అయితే ఇది ఎలా ఉంటుందని అనుకోలేదు అనే మాట మీ నోట నుంచి రావచ్చు కూడా. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కూడా ఇతరుల మాటలకు ఎక్కువ ప్రభావితం అవుతూ ఉంటారండి. ఎవరో చెప్పిన సలహా మీద నమ్మకం పెట్టుకుని చేసిన పని మీకు కొంచెం నష్టాన్ని కూడా ఇవ్వచ్చండి. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఒకే పనిని పదే పదే ఆలోచించడం మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయటం, లేదంటే ఆలస్యం చేయడం లాంటి లక్షణాలు కనిపిస్తాయండి. ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ మీరు కష్టపడుతున్న ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. దీనివల్ల చిరాకు, కోపం పెరుగుతుందండి. అదే కోపం ఇతరుల మీద చూపితే మీకు మద్దతుగా ఉండాల్సిన వాళ్ళే దూరం అయ్యే పరిస్థితి వస్తుందండి. ఇది ఈ 4 రోజుల్లో సింహరాశి వారు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అండి. ఇతరుల వల్ల వచ్చే నష్టాల విషయానికి వస్తే కనుక ఈ రోజుల్లో మీ మంచితనాన్ని కొంతమంది వాడుకునే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా డబ్బు విషయంలో, పని విషయంలో ఎవరో ఒకరు మీరు ఉంటే అయిపోతుంది అంటూ బాధ్యతలు మీ మీద వేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు తప్పించుకుంటారు, మీరు మాత్రం ఇబ్బందులో పడతారండి. అలాగే మాటల వల్ల కూడా నష్టం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సరదాగా అన్న మాటను కూడా ఎదుటివారు సీరియస్గా తీసుకొని గొడవకు దారితీసే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఇదంతా నెగిటివ్గానే ఉండదు. ఈ 4 రోజుల్లో సింహరాశి వారికి కొన్ని మంచి లాభాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా మీరు నిజాయితీగా చేసే పనులు, ఓపికతో చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలితం ఇవ్వడం అయితే మొదలవుతుందండి. వెంటనే కాదండి, కానీ నేను చెప్పినది వృధా కాలేదు అనే భావన కలుగుతుందన్నమాట. అయితే అలాగే కుటుంబంలో ఒక వ్యక్తి మీ నుంచి మానసిక సపోర్ట్ కూడా లభిస్తుందండి. ఎవరో ఒకరు మీ మాటలను అర్థం చేసుకుని మీకు ధైర్యం చెప్పే అవకాశం కూడా కనిపిస్తుందండి. అయితే మే 11కి సింహరాశి వారి ఆలోచనలో స్పష్టత అయితే వస్తుందండి. మొదటి 3 రోజుల్లో కూడా ఉన్న గందరగోళం కాస్త తగ్గి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అదే ఈ సమయంలో మీరు ఓపికగా మాటల్లో సంయమనం పాటిస్తే ఇతరుల వల్ల వచ్చే నష్టాలు తగ్గిపోతాయండి. అదే తొందరపాటు చేస్తే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఈ 4 రోజులు సింహరాశి వారికి నిజమైన స్వభావాన్ని పరీక్షించే రోజులు అనమాట. ఎక్కడ తగ్గాలో తగ్గితే లాభం అండి. ఎక్కడ మాట్లాడాలో మౌనం పాటిస్తే గనక గెలుపు అవుతుంది. ఎక్కడ ఓపికగా ఉంటే భవిష్యత్తులో మంచి ఫలితం కూడా ఉంటుందండి. ఇవన్నీ మీ గత జన్మలో మీరు చేసిన కొన్ని త్యాగాలు, తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు, ఇచ్చిన కొన్ని వాగ్దానాల ఫలితంగా ఈ జన్మలో కర్మగా మారి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు సహజంగానే ధైర్యవంతులు, ఆత్మగౌరవం ఉన్నవారు, ఎవరి ముందు తలవంచని స్వభావం కలవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీలో ఆ ధైర్యం ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా లేవు. మీరు నిజాయితీగా ఉన్నందుకే మోసపోయారు. నేరుగా మాట్లాడినందుకే తప్పుగా అర్థం చేసుకున్నారు. సహాయం చేసినందుకే కొందరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఇది మీ తప్పు కాదండి, ఇది మీ కర్మ ఫలితం. గత జన్మలో మీరు ఎవరినో ఒకరి జీవితాన్ని నిలబెట్టారు. ఎవరో ఒకరి బాధను మీ భుజాన వేసుకున్నారు. ఆ సమయంలో మీ సుఖాన్ని వదిలిపెట్టారు. ఆ కర్మకు ప్రతిఫలం ఈ జన్మలో ఆలస్యంగా వస్తుంది. అందుకే మీ జీవితంలో విజయం ఆలస్యంగా, గుర్తింపు ఆలస్యంగా, డబ్బు ఆలస్యంగా, గౌరవం ఆలస్యంగా వస్తున్నాయన్నమాట. కానీ గుర్తుంచుకోండి, ఆలస్యం అనేది తిరస్కారం కాదండి, అది సిద్ధం చేసే సమయం మాత్రమే. సింహరాశి వారి జీవితంలో కర్మ ఒక్కసారిగా మారదండి. అది మెల్లగా, లోతుగా, పూర్తిగా మారుతుంది. ఇప్పుడు అదే దశ మొదలైందనమాట. అయితే
ఇప్పటి నుంచి మీ కర్మచక్రం తిరుగుతుందండి. గతంలో మీపై నవ్విన వాళ్లే, మీ కష్టాన్ని చిన్నచూపు చూసిన వాళ్లే మీ ముందు నిశ్శబ్దంగా ఉండే సమయం దగ్గర పడుతుందన్నమాట. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానము, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి మౌన వేదన ఒకే దిశలో కదులుతున్నాయండి. అదే విధి మార్పు. ప్రస్తుతం సింహరాశి వారి ఇళ్లలో ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి సంచరిస్తుందండి. కొన్ని రోజులుగా మీ ఇంట్లో అర్థం కాని అనుభూతులు కలుగుతున్నాయి కదండి. ఎవరు లేని సమయంలో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది కదండి. రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మేల్కొంటున్నారు కదండి. కలలో పదే పదే ఒకే దేవుడు లేదా ఒకే సంకేతం కనిపిస్తున్నాయండి. ఇవన్నీ సంకేతాలండి. మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పులను కాపాడడానికి ఆ శక్తి వచ్చింది. కొన్ని శక్తులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు రావండి, మనం కష్టాల నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా అనిపించుకున్నా నిజానికి మీరు ఒంటరిగా లేరండి. ఆ శక్తి మీ మాటలు వింటుంది, మీ కళ్ళను చూస్తుంది, మీ కన్నీళ్లను చూస్తుంది. ఇది ఒక విషయం స్పష్టంగా చెబుతుందండి. మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు కానీ, అపార్థాలు కానీ, మౌన యుద్ధాలు కానీ త్వరలో తగ్గిపోతాయండి. మే 11 తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మాటలో మృదుత్వం వస్తుందండి. నిద్రలో శాంతి వస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచో కూడా భారం తగ్గినట్టు అనిపిస్తుంది. మే 11 నుంచి 14 మధ్యలో మీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడండి. ఈ వ్యక్తి రావడం అనుకోకుండా కాదండి, ఇది విధి ఏర్పాటు చేసిన ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో ఒక దశకు ముగింపు అనమాట. మరో దశకు ఆరంభం అవుతుంది. ఈ వ్యక్తి మాటలు మొదట మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే నిజం ఎప్పుడు మృదువుగా ఉండదు. కానీ అదే నిజం మీ జీవితాన్ని కాపాడుతుందండి. ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుందండి. ఆలస్యంగా వచ్చే మార్పు శాశ్వతంగా ఉంటుంది. ఈ వ్యక్తి పేరు వచ్చేసి మొదటి అక్షరం ఎం అక్షరంతో మొదలైతే అది మీకు సంకేతం అండి. ఈ వ్యక్తి ద్వారా వచ్చే వార్త తుఫాన్ లాంటిదే, కానీ అది భయపెట్టడానికి కాదండి, మిమ్మల్ని మేలుకొల్పడానికి. ఆ వార్త తర్వాత మీరు మీ గతాన్ని తలుచుకుంటూ ఉంటారు. మీరు చేసిన త్యాగాలు కూడా గుర్తొస్తాయండి. మీరు పడ్డ కష్టాలు కూడా అర్థమవుతాయి. అప్పుడు మీకు ఒక విషయం స్పష్టమవుతుందన్నమాట. ఇప్పటి వరకు జరిగిన ప్రతీది కూడా ఈ ఒక్క క్షణం కోసమే. ఈ వార్త మీ జీవితంలో కొత్త దారిని చూపిస్తుంది. ఆ దారి సులభం కాదు, కానీ అది నిజమైంది అని. ఆ దారిలో నడిచేటప్పుడు మీరు మీ అసలు విలువను తెలుసుకుంటారు. డబ్బు, ఉద్యోగం, స్థిరత్వం, ఇప్పటి వరకు ఆలస్యమైన ఫలితాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ వైపు రావడం మొదలవుతుందండి. ఇప్పటి వరకు డబ్బు వచ్చి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది, కానీ ఇకపై నిలబడే దశ మొదలవుతుందండి. సింహరాశి వారి జీవితంలో ఇది వెనక్కి తిరిగి చూడాల్సిన దశ కాదు, ముందుకు నడవాల్సిన సమయం అండి. సింహరాశి వారి జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జాతకంలో 11వ స్థానాన్ని లాభస్థానం అంటారన్నమాట. అంటే మనం చేసే కష్టానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది, అదృష్టం మనల్ని ఎలా వరిస్తుంది అని చెప్పే స్థానం అనమాట ఇది. ప్రస్తుతం మీ రాశికి లాభస్థానం చాలా శక్తివంతంగా ఉంటుందండి, ఎందుకంటే బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాల దృష్టి మీ లాభస్థానంపై పడుతుంది కాబట్టి. దీనివల్ల ముఖ్యంగా వ్యాపారస్తులకు ఒక అద్భుతమైన వార్త ఏమిటంటే, ఎప్పుడో రావాల్సిన పాత బకాయిలు కానీ, చేతికి అందాల్సిన లేదంటే ఇబ్బంది పెడుతున్న మొండి బకాయిలు కానీ ఈ మే 11, 12 తేదీల్లో వసూలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయండి. కేవలం ఉన్న ఆదాయమే కాకుండా ఊహించని విధంగా కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ ముందుకు వస్తాయండి. ఇది కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదండి, సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు కూడా ఈ సమయంలో రెట్టింపు అవుతాయండి. ముఖ్యంగా మే 11 లేదంటే 12 తేదీల్లో మీకు విజయ సంకేతాలుగా మారబోతున్నాయి అన్నమాట. మీరు ఒక పని కోసం 10% కష్టపడితే అదృష్టం తోడే మీకు 100% ఫలితం ఇస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని పట్టించుకొని స్నేహితులు లేదంటే బంధువులు కూడా ఈ సమయం మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారనమాట. గ్రహాల అనుకూలత వల్ల మీ మాట విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం లాభసాటిగా మారుతుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. లక్ష్మీదేవి మీ గడప వరకు వస్తుంది, కానీ ఆ వచ్చిన అవకాశాన్ని పట్టుకోవడం మీ చేతుల్లోనే ఉందండి. బద్ధకాన్ని వదిలి ఆత్మవిశ్వాసంతో మీరు అడుగు వేస్తే ఈ 2 రోజులు మీ ఆర్థిక స్థితిని మార్చేసే రోజులుగా నిలిచిపోతాయండి. మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ సమయంలో గాయత్రి మంత్రాన్ని స్మరించండి, లేదంటే లక్ష్మీదేవిని ఆరాధించండి, చాలా మంచిదండి. సింహరాశి వారికి ఇప్పుడు మీ జాతకంలో అసలైన అదృష్ట యోగం కూడా మొదలవబోతుందండి. మీ రాశి అధిపతి అయిన సూర్యుడు మరియు దేవగురువు అయిన బృహస్పతి ఇద్దరు కలిసి మీ రాశికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. జ్యోతిష శాస్త్రంలో ఇది అత్యంత శక్తివంతమైన కలయిక. దీన్ని రవిగురు సంయోగం అంటారండి. ఇది మీకు ఎలా పనిచేస్తుందో తెలుసా అండి? సరిగ్గా ఒక బలమైన రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుంది. గత కొన్ని రోజులుగా మీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయండి. ముఖ్యంగా మీ తండ్రి వైపు నుండి రావాల్సిన ఆస్తులు కానీ, పితృపక్షం నుండి అందాల్సిన సహాయ సహకారాలు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. ఒకవేళ మీ తండ్రి గారు లేకపోయినా సమాజంలో తండ్రి సమానులైన వ్యక్తులు లేదంటే గురువులు వంటి పెద్దల మద్దతు మీకు కొండంత బలాన్ని కూడా ఇస్తుందండి. మీరు ఒంటరిగా పోరాడుతున్నాం అని అనుకుంటున్న సమయంలో ఎవరో ఒకరు మీకు అండగా నిలబడడం వెనుక ఉన్న అసలు రహస్యం ఈ భాగ్యస్థాన బలం మాత్రమేనండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక అదృష్టం మీ వైపు ఉంది కాబట్టి మీరు ఊహించని పెద్ద ప్రమాదాల నుండి కూడా
లేదంటే చుక్కల నుండి కూడా ఈ రోజుల్లో త్రుటిలో తప్పించుకున్నారు. అసలు ఆ గండం నుండి ఎలా బయటపడ్డాను అని మీకే ఆశ్చర్యం కలగవచ్చు. అది మీ జాతకంలో ఉన్న గురుదేవుని అనుగ్రహమేనండి. మీ రాశి అధిపతి రవి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు కూడా కనిపిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూశారో వారే ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీరు చేసే దేవాలయ సందర్శన లేదంటే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మీకు ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన పనులను ఒక్క నిమిషంలో పూర్తి చేస్తుందండి. దైవబలం తోడుంటే సముద్రాన్నైనా దాటవచ్చండి అని చెప్పడానికి ఈ రవి గురు సంయోగమే నిదర్శనమండి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయండి. అదృష్టం మీ గడప తట్టబోతుందండి. సింహరాశి వారు నాణానికి ఒకవైపు లాభం ఉంటే మరోవైపు నష్టం కూడా ఉంటుందండి. ఇప్పుడు మీ జాతకంలో మనం మాట్లాడుకోవాల్సింది జ్యోతిష శాస్త్రంలోని వ్యయ స్థానం గురించండి. ప్రస్తుతం ఈ స్థానంలో కుజుడి ప్రభావం మరియు రాహు సంచారం వల్ల మీకు కొన్ని కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. మీరు గమనించారో లేదో అండి, ఒక పక్క నుండి డబ్బు వస్తుంది కానీ అది చేతులు నిలబడకుండా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. ముఖ్యంగా ఊహించని ప్రయాణాలు రావడం లేదంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి రావడం వల్ల ధన నష్టం జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. రాహు ప్రభావం వల్ల మీరు ఎంత సంపాదించినా అంత ఖర్చు అయిపోతుంది అనే ఆవేదనలో మీలో మొదలవుతుందన్నమాట. అందుకే ఈ సమయంలో కొత్తగా అప్పులు ఇవ్వడం కానీ అనవసరమైన విలాసాలకు డబ్బు ఖర్చు చేయడం కానీ అసలు చేయకండి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సింహరాశి వారిపై ప్రస్తుతం నరదిష్టి మరియు శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయండి. మీ ఎదురుగా నవ్వుతూ ఉన్నవారే మీ వెనుక కుట్రలు చేస్తూ మీ ఆర్థిక స్థితిని ఎలా దెబ్బతీయాలని చూస్తున్నారనమాట. మీ ఇంట్లో లేదంటే మీ చుట్టుపక్కల నిమ్మకాయల ప్రయోగాలు జరిగాయని లేదంటే తాంత్రిక కుట్రలు జరుగుతున్నాయని మీకు అనిపిస్తూ ఉంటే అది మీ భ్రమ కాదండి. మీ జాతకంలో రాహు సృష్టించే ఒక రకమైన అభద్రతా భావం అనమాట. దీనివల్ల మీకు నిద్రలేమి సమస్య కూడా వేధిస్తుందండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శయన సుఖాన్ని అంటే ప్రశాంతమైన నిద్రను సూచిస్తుందన్నమాట. అక్కడ పాపగ్రహాల ప్రభావం ఉండడం వల్లే మీకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా రాత్రిపూట మనశ్శాంతి కరువై ఆలోచనల్లో యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే భయపడకండి. ఈ దోషం పోవాలి అంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం లేదంటే మీ ఇంట్లో దిష్టి తీయించుకోవడం వల్ల ఈ ప్రతికూల శక్తుల నుంచి మీరు బయటపడవచ్చు అనమాట. అయితే ఈ మే 11 నుంచి సింహరాశి వారి జీవితంలో ఒక స్పష్టమైన మార్పు మొదలవుతుందండి. మీలో నిర్ణయ శక్తి పెరుగుతుంది. మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం లేని సంబంధాలు, అర్థం లేని పనులు మెల్లగా మీ జీవితం నుంచి దూరం అవుతాయండి. అదృష్టం అనేది ఒక్కసారిగా పడే వరం అయితే కాదండి. మనం సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం మాత్రమే. ఇప్పుడు మీరు ఆ సిద్ధత దశలో ఉన్నారనమాట. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అవుతుందండి. ఆ దశలో మిమ్మల్ని మీరు కోల్పోరు. మీ విలువతో మీ ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్తారండి. అదే నిజమైన విజయం. ఇక నిర్ణయాలు తీసుకోవడంలో భయం ఉండదండి, ధైర్యం ఉంటుంది. వెనుకడుగు వేసే పరిస్థితి అయితే ఉండదండి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండడం మంచిదండి. గతంలో చాలా సందర్భాల్లో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలను వాయిదా వేశారు. ఎందుకంటే మనసు ఒప్పుకోలేదండి. పరిస్థితులు అనుకూలంగా లేవని అనిపించింది కాబట్టి ఇతరుల మాటలు ఎక్కువగా ప్రభావం చూపాయండి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందండి. మీలో ఒక స్పష్టత వస్తుంది. ఇతరుల అభిప్రాయాలు వింటారు కానీ చివరికి మీ అంతర్గత స్వరం పైన ఆధారపడే స్థితికి అయితే వస్తారనమాట. ఇది చిన్న మార్పు కాదండి. ఇది మీ వ్యక్తిత్వంలో జరిగే లోతైన పరిణామం అండి. ఇక మీదట మీరు తీసుకునే నిర్ణయాలు భయంతో కాదండి, స్పష్టతతో ఉంటాయన్నమాట. తప్పు జరిగితే దానికి బాధ్యత తీసుకునే ధైర్యం కూడా మీలో ఉంటుందండి. అదే మీ నిజమైన బలం అనమాట. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుతాయండి. ఇంటి వాతావరణం క్రమంగా ప్రశాంతంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు స్పష్టమైన గీత గీస్తారు. అయితే కొన్ని పనుల్లో ఇక మీ శక్తిని వృధా చేయరు. ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు. ఎందుకంటే సింహరాశి వారు ఇప్పటి వరకు అందరినీ కాపాడే ప్రయత్నంలో తమను తాము కోల్పోయారు. ఇప్పుడు మీరు మీకోసం నిలబడే సమయం అయితే వచ్చేసిందండి. ఇది స్వార్థం కాదండి, మీ ఆత్మ గౌరవం. ఈ మార్పు మొదలైనప్పటి నుంచి మీ జీవితంలో అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఇక మీకు సరిపోని బాధ్యతలను మోసుకోవడం మానేస్తారనమాట. ఒక దశలో సింహరాశి వారు దేవుడిపై నమ్మకం కూడా తగ్గిన సందర్భాలు కూడా కొన్నాయండి. కష్టాల్లో ఉన్న పరిస్థితులు మారకపోవడంతో లోపల ప్రశ్నలు పుట్టాయన్నమాట. ఇది పాపం కాదు, ఇది మనిషి సహజమైన మనోవేదన అండి. ఇప్పుడు ఆ నమ్మకం మళ్ళీ బలపడుతుందండి. మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు యాదృచ్ఛికం కాదని, ప్రతి విషయం ఒక కారణంతోనే జరిగిందని మీరు గ్రహిస్తారనమాట. చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయండి. అనుకోకుండా వినిపించే మాటలు కానీ, ఒక పాట విన్నప్పుడు మనసు నిండిపోవడం, దేవాలయానికి వెళ్ళాలనిపించడం, ఇవి మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సంకేతాలు. ఇక మీదట మీరు కోరికల కోసం మాత్రమే కాదండి, శాంతి కోసం, స్పష్టత కోసం, సరైన మార్గం కోసం ప్రార్థిస్తుంటారు.
ఉంటారనమాట. అదే ప్రార్థనకు నిజమైన శక్తి. ఈ దశలో మీరు దేవుడిని భయంతో కాదండి, ప్రేమతో గుర్తు చేస్తారు. ఆ ప్రేమే మీకు రక్షణగా మారుతుందండి. లోపల ఉన్న అస్థిరత మెల్లగా కరుగుతుంది. నేను ఒంటరిగా లేను అనే భావన మీలో బలపడుతుందండి. సింహరాశి వారు బయటకు చెప్పని ఒక పెద్ద సమస్య నిద్రలేమి అండి. రాత్రి పడుకున్న ఆలోచనలు ఆగవన్నమాట. మధ్యలో నిద్రలేస్తే మళ్ళీ నిద్ర పట్టదు. ఇది శారీరక సమస్య కాదండి, మనసులో జరుగుతున్న మౌన యుద్ధం. ఇప్పుడు ఆ యుద్ధానికి మెల్లగా ముగింపు అయితే రాబోతుందండి. మీ మనసు కొన్ని విషయాలను వదిలేయటం నేర్చుకుంటుంది. మే చివరి రోజుల్లో మీరు గమనిస్తారు, నిద్ర లోతుగా వస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ఇది మొదలు. విశ్రాంతి తీసుకోవడానికి, కొన్నిసార్లు మౌనంగా ఉండడానికి, ఏమి చేయకుండా ఉండడానికి మీరు అనుమతి ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు శరీరం మీకు సహకరిస్తుందండి. సింహరాశి వారు భయపడరని బయట వాళ్ళు అనుకుంటారండి, కానీ లోపల భవిష్యత్తు, కుటుంబం, ఆర్థిక పరిస్థితి గురించి భయాలు ఉంటాయండి. ఇప్పుడు ఆ భయాలను దాచడం మానేసి వాటిని అర్థం చేసుకునే శక్తి మీలో పెరుగుతుందనమాట. భయం బలహీనత కాదని, అది ఒక హెచ్చరిక మాత్రమేనని మీరు తెలుసుకుంటారు. పరిస్థితులు మారతాయండి. మీరు మీకోసం నిలబడటం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇతరులు మిమ్మల్ని గమనించడం మొదలు పెడతారు. మీ మాటల్లో బలం కనిపిస్తుంది. ఒక దశలో మీరు మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. మీ ఉనికి చాలన్నమాట. కొందరు మిమ్మల్ని మౌనంగా వదిలేస్తారండి, ఇంకొందరు మీ పక్షాన కూడా చెప్పవచ్చు. అందరూ మీతో పాటు రారండి, కానీ అది మీకు అవసరం కూడా కాదనమాట. ఈ సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా ఎలా ఉండబోతుంది ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. మే 11, 12, 13 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే కనుక ఈ 3 రోజుల్లో జరిగే గ్రహస్థితులు మీ ఆలోచనలో, నిర్ణయాల్లో, జీవిత దశలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకురాబోతున్నాయండి. ప్రస్తుతం శనిగ్రహం మీనరాశిలో సంచరిస్తూ మీ అష్టమ స్థానంలో ప్రభావం చూపుతుంది. కాబట్టి అష్టమ శని అనగానే చాలా మందికి భయం కలుగుతుంది, కానీ నిజానికి ఇది జీవితంలో లోపల దాగి ఉన్న నిజాలను బయటకు తీసుకొచ్చే దశ అండి. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారు, ఎవరి వల్ల మీ మనశ్శాంతి పోతుంది, ఇవన్నీ ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమయ్యే సమయం కూడా ఇదేనండి. ఈ మధ్య ఎందుకో మీ మనసు ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంది. చిన్న విషయానికి కోపం రావడం, వెంటనే మౌనంగా మారిపోవడం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనిపించడం, ఇవి మీ బలహీనతలు కాదండి, మీ మనసును లోపల నుంచి మార్చే ప్రక్రియ మొదలు పెట్టారనే సంకేతం అన్నమాట. ఇంతకాలం మీరు మౌనంగా భరించిన కొన్ని విషయాలపై ఇప్పుడు మీలో ఒక నిర్ణయం వస్తుందండి. ఇక చాలు అని అనిపించే పరిస్థితి కూడా రావచ్చు. ముఖ్యంగా కుటుంబంలో లేదంటే బంధుత్వాల్లో మీ మంచితనాన్ని అలవాటుగా తీసుకున్న కొందరికి మీరు దూరం పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సింహరాశి వారు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ప్రేమ కోసం, గౌరవం కోసం చాలా ఎదురు చూస్తారండి. కానీ ఈ మధ్య మీరు ఇచ్చిన విలువ తిరిగి రాకపోవడంతో లోపల అలసిపోయారండి. ఇప్పుడు సూర్యగ్రహ ప్రభావం వల్ల మీ ఆత్మగౌరవం మళ్ళీ మేల్కొంటుందండి. అయితే ఈ గ్రహాల గర్తులు చూస్తే కనుక మే 12వ తేదీన ఆర్థిక విషయాల్లో చాలా ముఖ్యమైన రోజు అనమాట. గురుగ్రహం మీ లాభస్థానం చూపిస్తుంది కాబట్టి ఈ లాభస్థానం చూస్తున్న దృష్టి వల్ల గతంలో ఆగిపోయిన డబ్బులు కానీ తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయండి. ఎవరైనా మీకు ఇవ్వాల్సిన బాకీ గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంటుందండి. ఉద్యోగస్తులు కూడా ఒక శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తుందండి. కొందరికి పదోన్నతి గురించి సమాచారం రావచ్చు, ఇంకొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం అండి. కుజగ్రహ ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే రావచ్చండి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు వచ్చే 3 నెలలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వ్యాపారం చేసేటప్పుడైనా కానీ మీకు ఈ సమయంలో మిశ్రంగా ఉన్న బలమైన ఫలితాలను ఇస్తుందండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయండి. కొత్త ఒప్పందాలు లేదంటే భాగస్వామ్యం గురించి చర్చలు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ అందరూ కనిపించినంత మంచివాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలండి. ముఖ్యంగా ఎం అనే అక్షరాల పేర్లతో ప్రారంభమయ్యే వ్యక్తుల వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అయితే అవసరం. వీరిలో ఒకరు మీతో చాలా మధురంగా మాట్లాడినా లోపల మాత్రం అసూయతో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది అందరికీ కాదండి, కానీ కొందరు సింహరాశి వారికి ఈ ప్రభావం బలంగా కనిపిస్తుంది. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఈ సమయంలో మీ విజయాన్ని చూసి అందరూ సంతోషించరండి. మీ కుటుంబ విషయానికి వస్తే కనుక మే 13వ తేదీ నుంచి ఇంట్లో ఒక భావోద్వేగమైన మార్పు కనిపిస్తుంది. గతంలో దూరమైన వ్యక్తులు మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా తండ్రి లేదా పెద్దవారి నుంచి ఒక ముఖ్యమైన సలహా మీ జీవితాన్ని మార్చేలాగా ఉండవచ్చు. ఇప్పటి వరకు మీరు అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ మీ మనసును నిర్లక్ష్యం చేశారు, కానీ ఇప్పుడు గ్రహాల మార్పు వల్ల నా ప్రశాంతత కూడా ముఖ్యం అనే ఆలోచన కూడా మీకు రాబోతుందండి. ఇదే మీకు నిజమైన శాంతిని కూడా ఇస్తుందండి. ఇక ప్రేమ విషయానికి వస్తే కనుక శుక్రగ్రహం ప్రభావం వల్ల గత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఒకప్పుడు మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంటుందండి. కానీ ఇదివరకు లాగా మీరు వారిని నమ్మరండి. ఎందుకంటే మీకు ఒక పాఠం నేర్పించారు కాబట్టి
ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, స్థిరత్వం కూడా కావాలి అని. ఒంటరిగా ఉన్న సింహరాశి వారికి కొత్త పరిచయాలు రావచ్చు, కానీ వెంటనే భావిద్వాలకు లోనవద్దండి. ఈ సమయంలో వచ్చిన వ్యక్తులు ఒకరు మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుందండి. ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ మధ్య నిద్రలేమి, తలనొప్పి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. చంద్రగ్రహ స్థితి వల్ల మనసు చాలా చురుగ్గా పనిచేస్తుందండి. రాత్రులు పడుకున్న తర్వాత కూడా మెదడు ఆగకుండా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు కొంచెంగా సింహరాశి వారికి 3 రోజులు జరిగే అసలు మార్పు బయటకు రాదండి. లోపల మీరు ఇకపై అందరి అప్రూవల్ కోసం జీవించరండి. మీ విలువ తెలిసిన వాళ్లతోనే ఉండాలని నిర్ణయించుకుంటారు. మీలో ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. అదే మీ అదృష్టానికి ఆరామం అండి. అయితే ఈ మే 11, 12, 13 తేదీలు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభ సంకేతాలు. ఈసారి మీరు భయంతో కాదని స్పష్టత ముందడుగు వేయబోతున్నారండి. సింహరాశి వారు మే 10 నుంచి 12 వరకు కూడా ఉన్న ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కీలకమైన సమయం అని చెప్పాలండి. జ్యోతిష్యపరంగా చూస్తే కనుక మీకు ఒకవైపు అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయండి, మరోవైపు కొన్ని సవాళ్లు కూడా ఎదురు చూస్తున్నాయన్నమాట. మొదటిగా లాభాల గురించి మాట్లాడుకుంటే వృత్తి మరియు ఉద్యోగాల్లో మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుతాయండి. సామాజికంగా మీ హోదా అనేది పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం కూడా లభిస్తుంది. ముఖ్యంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు కూడా ఈ 3 రోజులు సక్సెస్ అవుతాయండి. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా, లేదంటే ముఖ్యమైన డీల్స్ కుదుర్చుకోవాలన్నా ఇది మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చండి. అయితే అదే సమయంలో మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మీ కోపం ఈ రోజుల్లో మీకే శత్రువు కావచ్చు. ఆవేశంలో అనే మాటల వల్ల ప్రాణ స్నేహితులతో లేదా అత్యంత సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందండి. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అత్యాశకు పోయి కొత్త స్కీములు లేదంటే తెలియని వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే భారీగా నష్టపోయే ప్రమాదం కూడా ఉందండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికి అప్పు ఇవ్వకండి. ఈ 3 రోజుల్లో మీరు ఇచ్చే చెయ్యి బదులు తిరిగి రావడం చాలా కష్టమవుతుందండి. గ్రహాలు ఒక పక్క లాభాన్ని, మరో పక్క ఖర్చులను చూపిస్తున్నాయి. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలండి. మరి దోషాల నుంచి బయటపడడానికి, మీ లాభాన్ని పెంచుకోవడానికి ఎలా? దానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయండి. ధన నష్టం తగ్గడానికి మరియు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కొలువే ఉండడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. అలాగే మీ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ఆయన బలం పెరిగి మీ శత్రువులు వాటంతటా వారే నాశనం అవుతారనమాట. అందుకే ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం చదవడం మర్చిపోకండి. మానసిక ప్రశాంతత కోసం మరియు మనసులోని ఆందోళనలు తొలగిపోవడానికి సోమవారం నాడు శివలింగానికి జలాభిషేకం చేయండి. గుర్తుంచుకోండి, మీరు అప్రమత్తంగా ఉండి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఈ మే నెలలో మీరు అద్భుతమైన విజయాలు సాధించడం ఖాయమండి.